చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం వాక్యం వినాలి. 18, 19 వచ్చిన పేజీ నంబర్ 250, పేజీ నంబర్ 250, 30 అధ్యాయం 18, 19 వచ్చిన. కావున దావీదు అమాలేకీయులు దాచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇద్దరి భార్యలను రక్షించెను. కుమారులేని కుమార్తెలేని దోపుడు తుమ్మేని వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేవుడు తన వాక్యము ఆశీర్వదించుగాక. మా ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన ఆయన, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాం. ప్రేమించి మాకు ఇచ్చిన ఆరాధన సమయం పెట్టవద్దన వాక్యం చదువుకున్నాం, ధ్యానం చేయబోతుండగా మీ ఆత్మ నట్టు దయచేసి, మీ ఆత్మ సంచారం దయచేసి, మీ ఆత్మ ద్వారా మాకు మీ మాటలు వినిపించి మమ్మల్ని ధైర్యపరిచి చూపించి సాయం చేయమని ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామమున మనకందరికీ దేవుని సమాధానం కలగాలని కోరుకున్నాను. మరి చదివిన వాక్యం సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం. సమూయేలు పుస్తకాలు 2 ఉంటాయి, మొదటిది, రెండవది. ఈ మొదటి అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుని కావాలని ప్రజలు అడిగినప్పుడు వారికి ఒక రాజుని ఏర్పాటు చేశాడు. ఆయనే సౌలు మహారాజు, సౌలు రాజు. ఆయన బెన్యామీను గోత్రి. ఆయన కొంతకాలం అయిన తర్వాత దేవుని మార్గమును అనుసరించకుండా ఆయన ఇష్టం వచ్చినట్లుగా పని చేశాడు. ఆయన దేవుడు ఇశ్రాయేలీయులకి రక్షణ కల్పించడానికి, భద్రత కల్పించడానికి ఇశ్రాయేలీయుల్ని ఆయన తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నట్టుగా సౌలు రాజు తన యొక్క రాజ్యంలో దేవుడు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. ఆ నియమ నిబంధనలు దేవుడు క్రమమైనటువంటి పద్ధతిని అనుసరించేవాడు కాబట్టి ఆయన అమాలేకీయులను అందరినీ నిర్మూలన చేయాలి అన్నాడు. దానికి కారణం కూడా వేరే ఉంది. దేవుడు చెప్పిన మాటని ఆయనకి మనం సలహా చెప్పకుండా తూచా తప్పకుండా మనం పాటించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సౌలు రాజు చేసినటువంటి అవిధేయత, లేకపోతే దేవుని మాట వినకుండా ఉన్నందుకు దేవుడు ఆయన పక్కన పెట్టేసి మరొకరిని రాజుగా ఏర్పాటు చేయాలని దేవుడు తన హృదయంలో నిర్ణయించుకున్నాడు. ఆయన పేరే దావీదు. దావీదుని దాదాపు ఆయన్ని అభిషేకం చేసినప్పుడు సమూయేలు ప్రవక్తగా ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పిలిస్తే 7 మంది దేవుని దృష్టిలో ఎన్నిక చేయవారుగా ఉండాల. కాబట్టి సమూయేలు వాళ్ళ తండ్రిని అడిగాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇంకొకటి ఉన్నాడే, ఆ అబ్బాయి వెదలు కాయడానికి వెళ్ళున్నాడు అంటే, సరే ఆయన వచ్చేతో మనం వెయిట్ చేద్దాం, పిలిపించండి అన్నాడు. సరే ఎందుకు వాడిని పిలిపించేటప్పుడు దూరంగా ఉండగానే సమూయేలు ప్రవక్త దేవుడు తన ఆత్మ ద్వారా ఏమని చెప్పాడంటే, నేను కోరుకున్నవాడు ఇతనే అన్నాడు. దానికి ముందు ఏం చెప్పాడు దేవుడు, సమూయేలుని అట్లా వదిలేశాడు. నీకు పని చెప్పి వదిలేస్తే సమూయేలు చూస్తూ ఉండగా దాదాపు ఆజానుభావులైనటువంటి దావీదు అన్నలు వస్తూ ఉంటే తప్పకుండా ఇతనే అయి ఉంటాడని ఇతని మనసులో అనుకున్నాడు. అందుకని దేవుని వాక్యం ఏమంటే, మనుష్యుడు లక్ష్య పెట్టిన దాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఒక అన్న ఉండేవాడు, ఆయన చెప్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి ప్రసంగంలో చెప్పాడు, దేవుడు గారి మనిషికి 2 లైట్లు ఇచ్చేసాడు అనుకో, ఒకటి రెడ్ లైట్, గ్రీన్ లైట్. అబద్ధం చెప్పినప్పుడు రెడ్ లైట్ వెలిగితే, సత్యం చెప్పినప్పుడు గ్రీన్ లైట్ వెలిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఏ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే, ఏం బ్రదర్ మేము ప్రైజ్ లార్డ్ అంటున్నారు, అక్కడే రెడ్ లైట్ వెలుగుతుంది, నువ్వు నా మనసులో మీ మనసులో నా మీద వ్యతిరేకంగా అని తెలిసిపోతుంది. దేవుడు నయం అవి పెట్టలేదు మనకి ఇంత లోపల ఒక ఆలోచన, పైకి ఒక ఆలోచన ఉంటుందో అని ఆయన మనుషుల యొక్క మనస్తత్వాల గురించి చెప్తూ, సమూయేలు గారు మొదటి దావీదు అన్నదమ్ములను చూడగానే, నేను ఇతనే ఉండొచ్చు, ఈ పొడవు బాగున్నవాడు ఆజానుబాహుడు కాబట్టి ఇతను తప్పకుండా రాజు అయ్యేదానికి అవకాశం ఉందని అనుకుంటే, దేవుడు అతన్ని ఎన్నిక చేయలేదు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని పిలిపించి, నేను కోరుకున్నవాడు ఇతడని ఆయన అక్కడ అభిషేకించాడు.
ఆనాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను అంటున్నారు. అంటే సమూయేలు తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ డ్యూటీస్ అన్నమాట. సమూయేలు ప్రవక్త ఏం ప్రభు ఇంకేం చెప్పాలి, దావీదుకి నేను మాట చెప్పాలి, దేవుడిని అడిగేవాళ్ళు కాదు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, ఆ రోజుల్లో ఉన్న ప్రవక్తలు కానీ, దీర్ఘదర్శులు కానీ, న్యాయాధిపతులు కానీ దేవుడు ఏ పని చెప్తే అది మాత్రమే చేసేవారు. దేవుడు గమనుంటే గమనుండేవాళ్ళు, దేవుడు మరలా మాట్లాడితే మళ్ళా ప్రతిస్పందించేవారు. అదే కాకుండా పోయిన సంవత్సరం ఇలాగ సలహా ఇచ్చాడు కదా దేవుడు, ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అనుకొని ఆ మాట మీద పోయేటటువంటి పరిస్థితులు ఎప్పుడు లేదు. దావీదు కూడా తన జీవితంలో రాజు అయిన తర్వాత ఒక సమస్య వచ్చింది. సమస్య వస్తే ఆయన దేవుణ్ణి అడిగాడు, ఫలానా పని చేయమన్నాడు. కాబట్టి అదే వ్యక్తులు మరలా 2వ సంవత్సరం వస్తే వారి మీద యుద్ధానికి కొన్నిసార్లు ఇలా చెప్పాడు కాబట్టి నేను ఇలా చేస్తాను అనుకోలేదు దావీదు. దాని అర్థం ఏంటంటే మరలా దేవుణ్ణి సలహా, దేవుడు మరొక మార్గంలో పొమ్మన్నాడు. దాని అర్థం ఏంటి అంటే, మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా మనల్ని తన బాహువుల్లో భద్రపరిచి మన రోజువారీ కార్యక్రమాల్లో, అంటే మానవ జీవితం ఏంటంటే ఏదో నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నా పని నేను బతుకుతున్నాను, ఖాళీ సమయంలో దేవుని దగ్గరకు వస్తాను, సంఘానికి వస్తాను, ప్రార్థనకు వస్తాను అనేది కాదు కాన్సెప్ట్. దేవుడు కూడా నీ పని నువ్వు చేసుకుంటావు, కానీ నీ పని నీ సొంతగా మానవ శరీరం ఉన్నప్పుడు ఏ పనులు అయితే చేస్తావో వాటితో సమానంగా ఆత్మీయమైనటువంటి అనుబంధం దేవునితో ఉండాలి. ఒక ఆయన అడిగాడు, మీరేం చేస్తారంటే నేను దేవుని వాక్యం అందిస్తాను అన్నాడు. కానీ మీరు అక్కడెక్కడ బ్యాంకులో పనిచేస్తున్నారంటే నేను దేవుని వాక్యం అందిస్తాను అన్నది నా ఫుల్ టైము. నేను నాకున్నటువంటి ఖర్చులు నేను పే చేసుకునేదానికి, ఇంటి ఖర్చులు, భోజనానికి సంబంధించి చేసేదానికి నేను ఆ బ్యాంకులో. సౌలు రాజు దావీదుని తనకి దురాత్మ వచ్చినప్పుడల్లా తనకి ఆయన వాయిద్యం వాయిస్తుంటే ఆ దురాత్మ తన నుంచి వదిలి వెళ్ళిపోతుంది. ఇది జరిగినటువంటి సంఘటన. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఈ యుద్ధంలో ఉన్నటువంటి ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారంటే, సౌలు రాజు తన యొక్క సైన్యం అంతా అక్కడ ఉంది. మీ సైన్యం మా సైన్యం కాదు కొట్టుకునేది. మీరు బాగా గమనించాలి. అంటే లోకరీతిగా జరిగే విషయాలు ఎలా ఉండేది. మీ సైన్యం మా సైన్యం కాదు యుద్ధం చేశాడు. మాలో ఒకడున్నాడు, అతనితో మీరు ముష్టి యుద్ధం చేయాలి. అలాంటి వ్యక్తిని మీరు మీ సైన్యంలో నుంచి ఒకటి పంపించండి, లేకపోతే మీ జాతిలో నుంచి, లేకపోతే మీ దేశస్తుల నుంచి ఎవరైనా ఒక రండి. అతనితో యుద్ధం చేసి అతను కానీ ఎవరు గెలిచినా, ఓడిపోయిన వారు మీకు గెలిచిన వారికి దాసులుగా ఉంటారు. మేము ఓడిపోతే మీకు దాసులు అవుతాం, మీరు ఓడిపోతే మాకు దాసులు కంటే అని ఫిలిస్తీన్లు ఛాలెంజ్. వాళ్ళకి తెలుసు అతను 7 మూరల జానడు, అంటే దాదాపు 10.5-11 అంగుళ 11 అడుగుల పొడవు ఉన్నటువంటి వ్యక్తి. ఒకవేళ ఎవరు వచ్చినా తడితే పచ్చడైపోయేటట్టుగా ఉంటారు. అతను అజానుబాహుడు. అతని ఆయుధాలు మోసేదానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అలాగే తనకు అసిస్టెంట్స్ ఉన్నారు. కాబట్టి ఈ ఛాలెంజ్ అంటే ఈ రెచ్చగొట్టడం ఎంతవరకు జరుగుతుంది? 40 రోజులుగా జరుగుతుంది. అదే సమయంలో వృద్ధుడైనటువంటి యెషై అంటే దావీదు యొక్క పిల్లల యొక్క తండ్రి, దావీదు యొక్క అన్నదమ్ములు, వాళ్ళ దావీదు తండ్రి, వాళ్ళు దావీదుని పిలిచి, బాబు నువ్వు ఎవరికైనా అప్పగించేసి బరువులు కాసేదానికి ఎవరికైనా అప్పగించి, అన్నవాళ్ళు దాదాపు 40 రోజులు అయింది, చాలా రోజులు అయిపోయింది, ఎట్లుందో ఏంటో ఈ సమాచారం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకో. కాబట్టి పేలాలు, జున్నుగడ్డలు అవన్నీ తీసుకోవాలి కదా, పప్పలు అంటారు కదా మనం, ఏదైనా ఈట కోసం తీసుకెళ్ళు. అదే కాకుండా సహస్రాధిపతి వాళ్ళకి బాస్ ఉంటాడు, ఆయన కూడా కొన్ని తీసుకోబో, కొద్దిగా ఫేవర్ గా ఉంటుంది. ఆయన కొద్దిగా మంచి సంతోషం కదా, ఏదో మాకు ఏదో పలహారం సంతోషపడుతుంది, తీసుకెళ్ళని సలహా ఇచ్చి వారి దగ్గర నుంచి ఒక ఆనవాళ్ళు తెమ్మన్నాడు. ఈ ఆనవాళ్ళు తెచ్చేదానికి ఉద్దేశం ఏంటంటే వారు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నాను. సరే ఏదో తను వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ఒక సీన్ చూశాడు. అదేంటి అంటే, చాలా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిని చాలా నీచంగాను హీనంగాను మాట్లాడుతున్నాడు. ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీయులకు ఎప్పుడు వైరం ఉండేది న్యాయాధిపతుల సమయం నుంచే. అయితే ఆ గొల్లియాతు అనేటువంటి అతను, మీకు ధైర్యం ఉంటే ఎవరన్నా అంటున్నా, మనకి ఇక్కడ మూతి మీద మెస్సాలు ఉండేవాడు వస్తే నాతో
మీరు నిలబడండి అని ఛాలెంజ్ చేస్తా ఉంటారు చూడు. ఆ విధంగా లోకరీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయం అది వినగానే దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించడం అంటే హీనపరచడం, లెక్క చేయకపోవడం, అసలు మీరంతా అనే మాట, అది దావీదు దాన్ని వేరు చేయలేకపోయాడు. వినడానికే కష్టం. జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఏంటిది, నేను గొర్రెలు కాస్తూ ఉండగా సింహము ఎలుగుబంటి వచ్చింది, దాని నోట నుంచి గొర్రె పిల్లని దాన్ని చంపి విడిపించి తీసుకొచ్చాను నేను, కాబట్టి వాటిలో ఒకదాని వల్ల ఇతను అవుతాడు అని ఆ దావీదు ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఈ అబ్బాయి వస్తే, నువ్వు చిన్నపిల్లవాడివి, చూస్తే చాలా పసివాడివి, మీరు చేయలేవు, నువ్వు వద్దు అని రాజు సజెస్ట్ చేస్తాడు. ఆ మాటకి రాజు దావీదు అంటాడు, నాకు అసలు ఇది లెక్కలేదు, నేను చేసే యుద్ధం దేవుని యుద్ధం ఇది అన్నట్టుగా రాజుని కన్విన్స్ చేస్తాడు. ఇంకెవరు లేరు కదా. రాజు ఒకవేళ డిసిషన్ తీసుకుని నువ్వు వద్దు బాబు అని ఉండేవాడే, కానీ ఎవరు లేరు కాబట్టి ఇతను ఈ మాట అన్నాడు. 40 రోజులకి ఎంతవరకు ఒకడైనా అన్నాడు. సరే ఏమైతే అవుతుంది, సరే కానీ తన ఆయుధాలు, తన ఏమంటారు డ్రెస్ అంతా ఇస్తే, ఇది నాకు బరువుగా ఉంది, నా పొద్దున్ని మళ్ళా తీసివేసి దాన్ని వేసుకొని ఏటిలోనికి వెళ్ళి 5 రాళ్ళు తీసుకుని ఒడిసెల్లో తనని రాయి విసురుతాడు, గొల్లియాలు చనిపోతాడు. అతను కింద పడిపోగానే అతని కత్తిని తీసుకుని మెడకాయ కోసేస్తాడు, చంపేస్తాడు, ఫిలిస్తీయులు వెళ్ళిపోతారు. ఇది జరిగిన విషయం ఏంటంటే, ఇది చేయగానే అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి అంటే మగవాళ్ళంతా యుద్ధానికి వచ్చి ఉన్నారు, ఆడవాళ్ళంతా ఇళ్లలో ఉన్నారు, ఆ ఊర్లో ఉన్నారు. కాబట్టి ఈ న్యూస్ విని వాళ్ళందరూ దాదాపు ఒకవేళ అనుకుందాం వీధిలోకి వచ్చేసి దేవుడిని గణపరుస్తూ, అబ్బా సౌలు ఒకవేళ 1000 మందిని చంపేస్తే దావీదు 10,000 మందిని చంపాడు. ఇటువంటి సౌని హైపర్ బోల్ అంటే అతిశయోక్తిగా చెప్పేటటువంటి మాట అంటుంటారు కదా. పిండి ఆరబోసినట్టుగా ఉంది వెన్నెలండి, పిండి ఆడున్నారు ఆరబోసేదానికి. అది ఏంటంటే దాన్ని వర్ణించేదానికి అలాగే చెప్తారు. కాబట్టి నీ ముఖం చంద్రబొమ్మ ఉంది, చంద్రబొమ్మ ఎట్టాడుతుంది, ఎడుగుకుంటారు భూమి మీద. కాబట్టి ఇవన్నీ పోలికగా గొప్పగా మాట్లాడేదానికి మాటలు, అది సౌలు మహారాజు దాని హృదయానికి తీసుకొని నన్ను కాకుండా దావీదును పొగుడుతున్నాడు, నేను రాజునైతే అసూయ. జస్ట్ మూమెంట్ అతని చేత గొప్ప విడుదల దేవుడు ఏర్పాటు చేశాడు. ఇమ్మీడియట్ గా తనకు జరిగింది ఏంటంటే, అతని మీద అసూయ. ఆ నాట నుండి ఎవరు సౌలు అతని మీద విషపు చూపు నిలిపాడు. చూడు ఎలా ఉంటుందో మనకు కూడా మన జీవితాల్లో చదవడం. మనకు మేలు జరిగితే ఇమీడియట్ గా మన బంధువులు కావచ్చు, స్నేహితులు, పక్క వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అసూయ పడతారు. కాబట్టి మనకు మేలు జరిగినా కూడా ఈ సాతాను యొక్క ఈ స్నేహస్ అంటే ఆ బాణాలని తప్పించుకోవడానికి దేవుని వాక్యం అనే ఖడ్గం మనకు ఉండాలి. దేవుడు మనల్ని భద్రపరచాలి, ఆయన ఆత్మ చేత మనం నింపబడాలి, ఆ హంబుల్నెస్ లోకి మనం పోవాలి. దావీదు ఏ విధంగా ఇట్లా జరిగిందో, దావీదును చంపాలని ప్లాన్ చేస్తూ ఆఖరాకి ఎట్లయిపోయిందంటే, దావీదు అడుగులో పోతుంటే దాక్కునే దానికి వెళ్తే సౌలు రాజు దావీదును తనుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. అంతకు ముందే ఒకటి జరిగింది. సౌలు రాజు అక్కడ పడుకొని ఉన్నాడు, దావీదు వెళ్ళాడు, గోలోనికి వెళ్ళి దావీదు వస్త్రపు చెంగు కోసాడు. ఇంత జరిగినా కూడా అతను గాఢ నిద్రలో ఉన్నాడు. సైన్యం కూడా కాపలా కాసేవాళ్ళతో పడుకుని నిద్రపోతున్నారు. ఆ వస్త్రపు చెంగు తీసుకొచ్చి దూరంగా వచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా, పెద్ద క్యాక్ వేసి, రాజా నేను నీ గుహలోనికి వచ్చాను, ఇదిగో నీ వస్త్రపు చెంగు కట్ చేశానంటే పత్తరపోతాడు సౌలు. నీ చేతికి నేను దొరికినా కూడా నన్ను నువ్వు ఏమి చేయకు వదిలిపెట్టావు. అప్పుడు దావీదు అంటాడు, నేను నీ మీద ప్రేమ కలిగే ఉన్నాను, నువ్వు ఇంకా నన్ను ద్వేషిస్తున్నావు అని అంటే, ఇంత వద్దు నాయన అని చెప్పి మాని వెళ్ళిపోతాడు. ఎవరు? సౌలు వెళ్ళిపోతాడు. కానీ అతను వెళ్ళిపోతాడని టెంపరీ మాత్రమే. మళ్ళా 4 రోజులు అయిన తర్వాత మళ్ళా ద్వేషము చంపేయాలని ప్లాన్ చేస్తుంది. అప్పుడు దావీదు తీసుకుని దేవుని బిడ్డలైనా కూడా దేవుని వాక్యం అందరూ పాపం చేసి దేవుడు అని గురించి మహిమను పొందాలి. ఇది రోజు కాదు, ప్రతి నిమిషం చెప్పుకోవాల్సిన విషయం. దావీదు రాజు ఆత్మ చేత నింపబడి నాట నుండి సమూయేలు అభిషేకించినప్పటి నుంచి
దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చెను అని వాక్యం. కాబట్టి ఇన్ని ఆత్మ కలిగిన వాడు లోకంలో జరిగే పరిస్థితులను బట్టి, లోకంలో జరిగే పరిస్థితి, మనం లోకస్తులం కదా, మనం లోకంలో ఉన్నాం కదా, కొన్ని విషయాలు ఉంటాయి, అయితే మనం ఆలోచించుకుంటే మన పాటి మనం ఏదైనా డిసిషన్ వెంటనే తీసుకుంటా ఉంటాం అని మాట్లాడుతూ ఉంటాం. కానీ దావీదు అతను దేవుని ఆత్మ మీద ఉన్నప్పటికీ ఈ సౌలు తనని వేధిస్తూ ఉన్నాడు. సౌలు బల్ల దగ్గర ఈయన భోజనం చేయాలి అంటే అంత ప్రాధాన్యత సంపాదించుకోండి. తర్వాత రాజుకి అల్లుడయ్యాడు. ఈ ప్లాన్ అంతా దేవుడు, సౌలు ఏం చేశాడంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశాడు. 3 మార్లు ఆ ఈటను విసిరితే దావీదు తప్పించుకోండి, దేవుడు తప్పించాడు తను. లేకపోతే ఆ గోడకి అట్లా పొడిచినోడు ఆ గోడకి ఉచ్చుకుపోవాలి అనే విధంగా పొడిచాడు అతను, అంటే విసిరి. ఇది దట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ సాల్. కుదరదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వెళితే బాగుంటుంది? 35 మొదటి వచ్చిన వాళ్ళు ఉండదు అన్నమాట. 35 మొదటి వచ్చింది, 30 కాదు, 27. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనమవుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలుల సరిహద్దులో నన్ను వెతకుట మానును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని 600 మందిని తీసుకెళ్ళాడు. అర్థమైంది? చదివిన మాట అర్థమైందే? రాజు నన్ను వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఎప్పటికైనా నాకు ఇతని చేతిలోంచి నాకు ప్రాణాపాయం ఉంది. కాబట్టి ఇశ్రాయేలు దేశం సరిహద్దు దాటి ఫిలిస్తీన్ల దేశ సరిహద్దులో దాటి వెళ్ళిపోతే నేను ఇతని నుంచి తప్పించుకుందును అనుకున్నాడు. ఫిలిస్తీన్ల సరిహద్దుగా ఇతనికి తప్పించేది అని అనుకుంటా ఉంటాం. వాడు చేస్తే బాగుంటుంది అనుకుంటా. కానీ మనల్ని భద్రపరిచేది, తప్పించేది, లేకపోతే ప్రమాదం నుంచి బయటకు తీసుకొచ్చేది, సమస్య నుంచి బయటకు తీసుకొచ్చేది, కష్టం నుంచి బయటకు తీసుకొచ్చేది, అనారోగ్యం నుంచి బయటకు తీసుకొచ్చేది మనకు వచ్చే మందులో, లేకపోతే ఏదైనా మనుషులో, లేకపోతే మనతో ఉన్నవారు, లేకపోతే నా చుట్టూ చాలా మంది ఉన్నారు అని మనం అనుకుంటాం. మనుషుల్ని భద్రంగా కాపాడేది మందులు కాదు, బంధువులు కాదు, అధికారులు కాదు, స్నేహితులు కాదు, దేవుడు కాపాడాలి. దావీదుకి అది విషయం తెలుసు. తెలిసిన వాళ్ళే తప్పు చేస్తారు. మనం వాడు చేస్తాడు అంటే అతను ఏదో పాపం చేసేసాడు ఆయన మాట, ఆ విషయం మీద మాట్లాడబోలా. మనం ఎప్పుడైనా ఇలాంటి పొరపాటు చేస్తాము. మనం ఇలాంటి పొరపాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ పొరపాటు చేస్తూ ఉంటే ప్రాణహాని తప్ప మేలు జరగదు. అది దావీదు జీవితంలో జరిగింది. కానీ ఈ పొరపాటులోనే దేవుడు భద్రతనిచ్చాడు. తన చేత పాపము చేయించకుండా దేవుడు ఆయన భద్రపరిచాడు. ముందు నువ్వు చదివే విషయాల్లో మనకి 10 నిమిషాలు నేను చెప్పాను. కాబట్టి దావీదు చేసిన పని ఏంటి? ఏమనుకున్నాడు? రాజు నన్ను ప్రాణం చేయాలనుకుంటున్నాడు, ఆ దేశంకి పోతే నేను తప్పించుకుంటానని వెళ్ళాడు. అక్కడ ఒక ప్రాంతం ఏర్పాటు చేసుకున్నాడు. ఆకీష్ గారు సెక్లకు అనే ప్రాంతాన్ని ఆయనకి ఇచ్చేశాడు. ఆ ఊరిని మనకి ఇచ్చేశాడు. 600 మంది ఉన్నారు వీళ్ళు. అంటే దావీదుకి సపోర్టర్స్ గా వాళ్ళందరూ ఆ లోకల్ వాళ్ళతో కూడా కలిసి నివసిస్తూ ఉన్నారు. అప్పుడు ఫిలిస్తీన్లకి మరొక దేశానికి యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే దావీదుని పిలిచి సలహా అడిగాడు. ఎవరు? ఆకీష్ రాజు. అర్థమైతే ఆకీష్ రాజు అంటే ఎవరు? ఫిలిస్తీన్ రాజు. ఈయన ఎక్కడున్నాడు? యూదా దేశం సంబంధించిన వ్యక్తి. మరొక దేశం దగ్గరికి పోవడం కానీ నివసించడం కానీ దేవుడు అంగీకరించే విషయం కాదు. ఎందుకని? యూదులైన వారు మగవాళ్ళు ప్రతి సంవత్సరానికి 3 మార్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసి రావాలి. కాబట్టి ఆ విసినిటీలోనే, ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉండాలి. కానీ దావీదు ప్రాణాపాయం వచ్చిందని ఎక్కడుందాం అనుకున్నాడు? అన్ని దేశంలో పోయి అడుందాం అనుకుని ఏమనుకున్నాడు? ఎక్కడ కానీ ఉంటే నేను బాగుపడుతున్నాను అనుకున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు సమస్య వచ్చేసరికి తను ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడంటే, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను అటు పోతే బాగుంటుంది అని అనుకున్నాడు. సని ఆ రాజుతో బాగా ఉన్నాడు. రేపు యుద్ధానికి వెళ్ళాలి. ఎవరు? ఆ ఫిలిస్తీన్ రాజు మరొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు దావీదు యొక్క క్యాలిబర్ తెలుసు కాబట్టి దావీదుని అడిగాడు, మరి ఏంటి నాకు సాయం చేసి మీ సర్దారులు అందరు రండి, ఉదయాన్నే వేకుజామున వచ్చేసేయండి,
మనం యుద్ధానికి వెళదాం అని వాళ్ళు టైం నిర్ణయించుకుని 2 గంటలకు 3 గంటల వేకుజామున వచ్చి అర్లీ అవర్స్ లో యుద్ధానికి వెళ్ళిపోవాలి కదా అని ప్లాన్ చేస్తున్నారు. ఇది జరిగిందే అని ఫిలిస్తీన్ల సర్దారులకు తెలిసి, ఫిలిస్తీన్ సర్దారులు అంటే ఎవరు? రాజు కింద ఉండే సైన్యానికి అధికారులకు తెలిసి, బాబు మీరు ఎవరితో మీరు ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎవరితో చేసుకున్నారు అని అడిగాడు. దావీదు ఎవరు అనుకుంటున్నారు? ఆ రోజు సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది హతం చేస్తారని పొగిడినప్పుడు నువ్వు అది విన్నావు కదా, మనకి వ్యతిరేకంగా చేసినప్పుడు జరిగిన సంఘటన కదా ఇది. నువ్వేమనుకుంటున్నావు? అతను యూదుడు కాబట్టి ఇశ్రాయేలీయులకే అతను సపోర్ట్ చేస్తాడు, కానీ వాళ్ళ రాజుకే చేస్తాడు. అతను ఏ విధంగా మనసులో ఉందో మనకు తెలియదు. కాబట్టి అతను గారు మన వైపు వస్తే వాళ్ళ వైపు చేరి మనల్ని చంపేస్తాడు అతను అని సర్దార్ అంటే కామన్ మ్యాన్ ఆలోచించే విధంగా ఆలోచించాడు. మీకు అర్థమైంది? సీన్ అర్థమైందా? ఇశ్రాయేలీయుడు యూదుడు ఎవరు? దావీదు. సౌలు రాజు ఇశ్రాయేలీయుడు. సౌలు రాజు కింద ఉన్న వ్యక్తి, అతనికి ఏదైనా సమస్య వచ్చింది కాబట్టి వేరే దేశంలో ఉన్నాను వచ్చాడు, వీళ్ళకి స్నేహంగా ఉన్నాడు, వీళ్ళకే యుద్ధం చేయాల్సిన పని వచ్చింది కాబట్టి నువ్వు యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు కాబట్టి మా సహాయం చేయమని. అప్పుడు నెక్స్ట్ డే అర్లీ అవర్స్ లో పోవాలి అందరు కలిసి. ఎవరి మీదకి? ఇశ్రాయేల్ మీదకి పోవాలి. అప్పుడు అన్నాడు, ఒకవేళ ఈ యుద్ధం వచ్చినప్పుడు మనల్ని చంపి ఆ రాజు ఫేవర్ పొందుతాడు దావీదు, కాబట్టి అతను గాని వస్తే మేము రాము, అతను రానిద్దని చెప్పు అని ఎవరితో చెప్పాడు? రాజు ఆకీష్ రాజుతో చెప్పాడు. ఎవరు? ఆ సర్దారు. బాధపడిపోయాడు ఆకీష్ రాజు. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన సంఘటన మనం కానీ గమనిస్తే ఏమన్నా కనబడుతుందంటే, అతను చెప్తాడు, అయ్యా మా సర్దారులు నువ్వు వస్తే ఒప్పుకోవడం లేదు, దయచేసి మీరు వద్దు, మీరు ఇప్పుడే వెంటనే తిరిగి వెనక్కి వెళ్ళిపోండి, మీరు మాతో రానవసరం లేదు అని చెప్పాడు రాజు. అప్పుడు ఆయన అంటాడు, నేను నీతో ఉన్నప్పుడు ఏ విధమైన అపకారం అన్న చేశానా? నేను ఎంత యథార్థంగా నీ దగ్గర ఉన్నాను కదా, మరి ఎందుకు ఇది జరిగింది, నీ ఉద్దేశం ఏంటి అని దావీదు ఆకీష్ రాజుని అడిగితే ఆకీష్ రాజు అంటాడు, నువ్వు మా మధ్య దేవుని దూత వల్లే ఉన్నావు. నీ గురించినటువంటి సాక్ష్యం ఎలాంటిదంటే నువ్వు ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు, నువ్వు మాకు ఎంతో సహకారిగా ఉన్నావు, మాకు ఒక భద్రతగా ఉన్నావు. కానీ నేనేం చేశాను, మా సర్దారులు నువ్వు వస్తే వారు ఇష్టపడటం లేదు, కాబట్టి దయచేసి వెళ్ళిపో అని ఒక విధంగా కాడు కొట్టడం బతిమలాడిన అంత అంటాం కదా, అంతగా బతిమలాడి తను పంపించేశాడు. ఎక్కడికి పంపించేశాడు? వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయి చిన్నగా దానికి బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళేసరికి జరిగిన సంఘటన ఏంటంటే, ఆ సిక్లకుని మరొకరు వచ్చి వీరు నివసించిన ప్రాంతం అంతా కాల్చేసి వీళ్ళ యొక్క భార్యల్ని బిడ్డల్ని, ఈ 600 మంది భార్య బిడ్డల్ని, ఈ రాజు గారి భార్య రాజు అయ్యాడు కదా, ఈయన భార్య బిడ్డలను కూడా అందరికి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్ళిపోయారు? శత్రువుడికి. ఎన్ని అననుకూలతలు! అక్కడ సౌలు రాజు చంపేస్తాడనుకుని భయపడి అడుకొచ్చాను. ఇక్కడ వచ్చి ఆ రాజు చూడపోతే నన్ను నమ్మక సర్దారుల మాటని నన్ను వెనక్కి పంపించేశాను. పోతే బహుమానం వచ్చిండేది కదా, లేక దోపుడు సొమ్ము నాకు వచ్చిండేది కదా, ఆయన నాకు కొంత ఆస్తి ఇచ్చిండేవాడు కదా, కానీ అది పోయింది. ఇప్పుడు పరిస్థితులు ఏంటి? మా భార్య బిడ్డలు కూడా వెళ్ళిపోయారు. ఇంత సమస్య వచ్చిన తర్వాత నేనేం చేయాలి? ఇంత సమస్య వచ్చింది, బాధపడిపోతాం. అప్పుడు ఇంకొక సమస్య ఏం తెలుసా? మా భార్య బిడ్డల్ని నీ వల్ల పోగొట్టుకున్నామని ఆయనతో వచ్చిన 600 మంది ఏం చేశారు? 600 మంది ఏం చేశారు? దావీదును రాళ్ళు నువ్వి చంపేద్దామని డెసిషన్ తీసేశారు. చూడండి ఎంత ఘోరం! ఈ విధంగా అనుకూలమైన పరిస్థితి ఉందో దావీదు గారికి? ఏ అనుకూలం లేదు. ఈ అననుకూల సమయంలో దావీదు చేసిన పని ఏం తెలుసా? మా భార్య బిడ్డల్ని, ఇక్కడ 100 మంది భార్య బిడ్డల్ని తీసుకెళ్ళిపోయారు కాబట్టి నేను ఏమి చేయాలి అని దేవుని దగ్గర ఆయన సలహా అడిగారు. ఇలాంటి పరిస్థితులు మనకే వస్తే మనం దేవునికి ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేసే మనసు ఉంటుందా? ప్రార్థన చేయాలని ఆలోచన ఉంటుందా? ప్రార్థన చేసి ఈయన పెద్ద భక్తుడయ్యా, ఈ సమస్యలు ఏంటంటే పెద్ద ప్రార్థన చేయడానికి కూడా అనుకుంటారు, ఇంట్లో అనుకుంటారని ఈ విధమైన ఫీలింగ్ తో ఉంటుంది. కానీ దావీదును చంపదామని ఆయన అంటే యెహోవాను బట్టి దావీదు ఏం చేశాడంట? ధైర్యం తెచ్చుకున్నాడు.
దేవుడిని అడిగాడు. ఒకవేళ దేవుడు దావీదుతో నువ్వు పోవద్దంటే పోడు దావీదు అంటే, అదేం ప్రభావం వాళ్ళంతా భార్య బిడ్డల్ని తీసుకుపోయిన ఆయన ట్రై చేస్తాను అన్నాడు అని చెప్పడు. నువ్వు పోయి సౌలు రాజుని చెప్పేసి పోవాలి తను. అది దేవుడు ఏర్పాటు చేసిన మన చేత పాపము చెయ్యనివ్వకుండా, ఆ దుర్మార్గాన్ని మన చేత కానివ్వకుండా దేవుడు ఏం చేశాడు? దావీదుని అడ్డి పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో, నెగటివ్ థింగ్స్ లో, వ్యతిరేకతల్లో ఎవరి మీద ఆధారపడ్డాడు దావీదు? దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని. మనకు కూడా ఇట్లాంటివే ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు తిడతారు, బయట వాళ్ళు తిడతారు, పక్కన వాళ్ళు తిడతారు, ఆఫీసులో తిడతారు, ప్రజలు తిడతారు. నువ్వు బండి వేసుకొని పోతుంటేనే పట్టుకొని వచ్చినట్టున్నాడు అని కూడా పడుకోవడం. వెనక ఉన్నటువంటి మేలు మనకు, అందుకే దేవుని ప్రేమించే వారికి, అనగా తన సంకల్పించుకుని పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నామని మనం ఎరుగుతున్నాము. రోమపత్రిక 8:28 వచ్చాం. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడి వారందరూ దేవుని కుమారుడు. దేవుని ఆత్మ చేత ఎవరు నడిపింపబడ్డాడు? దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చింది. దేవుడు మనల్ని మర్చిపోయేవాడు, మనల్ని విధులు పెట్టేవాడు. జారిపోయినా పడిపోయినా కింద పడిన ఆయన లేవనెత్తి ఆయన బావుల్లో భద్రపరిచి నిలబెట్టే దేవుడు. యుద్ధం జరుగుతున్నా అక్కడ యాజకుడు, యుద్ధం జరుగుతున్నా అది ఇశ్రాయేలు ఉన్న కట్టడ, యుద్ధం జరుగుతున్న మందసం ఉండేది. మందసం దేవుని సన్నిధికి సాదృశ్యం, దేవుని సన్నిధి అదే. కాబట్టి ఇవన్నీ తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో ఉండు భాషలో గమనండి, ఉండుసారి మీకు తెలియదు అని అన్నారు. మనం అదే అంతా ఏర్పాటు చేసుకొని 7 గంటలకు రమ్మన్నాం కదా, 8 పాస్ వచ్చిన చూడు, ఏడు కూర్చోండి చూడు. దానికంత ప్రాధాన్యత. ఎందుకంటే లోకం అయిపోయింది, దాని ఇన్ఫ్లుయెన్స్, చుట్టుపక్కల ప్రజలు అట్ట చేసిన వాడు గొప్ప, అతను చెప్పిందనయ్యా అన్నట్టుంటే అందరూ అది చెప్పుకోవాలి. ఇవన్నీ దేవుని దృష్టిలో ఏవి లెక్కించదగినవి. అప్పుడు కింద ఏం రాస్తుంది చూడు, కుమారులేమి కుమార్తెలేమి 19 వచ్చిన దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకోలిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాడు. అదే విధంగా అంతకంటే ఎక్కువ డేవిడ్ రికవర్డ్ ఆల్. దేవుడు దావీదుకి ఆ అనుభవం, ఎలాంటి అనుభవం తెలుసా? అన్ని అననుకూలతలు, వీటన్నిటిలో ఏం నేర్పించాడు దేవుడు? ఆ దావీదుకి ధైర్యాన్ని నేర్పించాడు, దేవుడి మీద ఆధారపడేది నేర్పించాడు. దేవుడు ఆధారపడితే ఏమిస్తాడో చూపించాడు. కొంతమంది ఇప్పుడు ఉంటాడు లోకంలో నా తోడు ఉంటారు, వాళ్ళు వాపస్తాడు. ఏమన్నారంటే 200 మందికి ఏమి యుద్ధం అయ్యారని అడిగితే అన్నట్టు దావీదు యుద్ధమునకు పోయిన వాడు కానీ యుద్ధ సామాగ్రికి కాపలా ఉన్నాడు, అందరికీ సమానమైన ప్రతిఫలము ఇవ్వాలి అనుకుంటుంది. అంటే చేయొద్దు. కాబట్టి అందరూ 600 మందికి ఈ ఫలితాన్ని పంచండి. దావీదు ఎంత న్యాయంగా ఉన్నాడు. కాబట్టి దావీదు ఎవరి చేతిలో ఉన్నాడు? నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. ఆయా సమయాల్లో బలహీనతలో జారిపోయిన ప్రభు పట్టుకుంటాడు, ప్రభు లేవనెత్తేవాడు. కష్టం వచ్చినా దేవుని మీద ఆధారపడితే లేవ. ఇది లోకానికి తెలియదు, భక్తులకే తెలియదు, సేవకులకే తెలియదు. వాటిలో జరిగిన సంఘటన ఇది. ఇంకా వెనక్కిపోతే ఆదాము దేవుడు ఇచ్చిన పాపం లోకంలో ఉంది, పాపం అందరికీ వచ్చింది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ వీటిలోనే దేవుని శక్తిని మనం అనుభవిస్తాం, దేవుని ఆదరణ అనుభవిస్తాం, దేవుని బలాన్ని మనం చవి చూస్తాం, దేవుని ప్రేమని మనం. కాబట్టి దేవుడు ఎంత ప్రేమించాడు కాబట్టి దావీదుని అభిషిక్తుని చంపకుండా, అభిషిక్తుని వ్యతిరేకంగా బిహేవ్ చేయకుండా ఆయన్ని భద్రపరిచాడు. ఈ భద్రతలో, ఈ శ్రమలో, ఈ శోధనలో కూడా ఏమిచ్చాడు దేవుడు? తిరిగి గొప్ప ఆశీర్వాదాన్ని దావీదుకి, తన తప్పున్న ప్రజలకు. రాళ్ళు నువ్వు చంపుదాం అనుకున్నాడు, కొద్ది గంటలు అయిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరూ కూర్చొని ఆస్తిని పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనకి సమస్తము దయచేయగలిగినటువంటి సమర్థుడు. ఆ సర్వశక్తి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఎక్కడున్నా, ఎట్లా పోయినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, జారిపోయినా ప్రభుని అడిగితే మనం చెప్పాను కదా, దేవుని యొక్క ప్రేమ, పొడవు, లోతు, ఎత్తు ఎంతో మనం వర్ణించలేము. ఎంత దూరం జారిపోయినా
ప్రార్థన చేస్తే పశ్చాత్తాపం అడిగితే ఆయన అంత దూరం తన హస్తం ఇచ్చి మనల్ని లేవనెత్తి తన బాహువుల్లో భద్రపరిచి క్రమంగా కొనసాగింపు చేసేదానికి ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. యేసు ప్రభునందు మనల్ని దేవుని పిలిచాడు. ఆ రోజు ఇశ్రాయేలును రక్షించిన దేవుడు ఈ రోజు మనల్ని కూడా నూతన ఇశ్రాయేలులైన మనల్ని కూడా రక్షించే దేవుడు. గలతీ పత్రిక 6:16 మనము ఈ విశ్వాసం ఉన్న వారిని దేవుని పోల్చాడు నూతన ఇశ్రాయేలు అని. కాబట్టి దేవుడి చోదన జనరేషన్ ఇశ్రాయేలు, దేవుడి చేత ఏర్పరచుకున్న ప్రత్యేకంగా ఆయన కొరకు తయారు చేసుకున్న ప్రత్యేకంగా తన కొరకు ఉంచినటువంటి ప్రజ ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలుతో సహపూర్ణమయ్యాం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తునందు ఆయన రక్తము ద్వారా ఏమై ఉన్నాం, సమీపస్తులైన ఆ మధ్య గోడను ఆయన తీసివేశాడు. కాబట్టి యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మన పరిశుద్ధులుగా చేస్తాం. కాబట్టి మనం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రభు రక్త ప్రోక్షణ అనుభవంలోకి మనం రావాలి. కాబట్టి యేసుక్రీస్తు కృప మనకు తోడేండాలి, దేవుని యొక్క నెమ్మది తోడేది, ఆయన ఆత్మ నడిపి మనకు తోడేండాలని కోరుకుంటూ ఇచ్చిన ఆరాధన సమయం. దావీదు సమస్తమును రక్షించాడు. ప్రభు అది మీ మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన జారిపోయిన పడిపోయిన, ఆయన బాధలు అనుభవించిన, విసిగిపోయిన, ఎంతో డిప్రెషన్ లో ఉన్నా కూడా ప్రభు మీరు ఆయన వదిలిపెట్టలేదు. ప్రభు మేము కూడా అనేక పరిస్థితుల్లో అలా ఉన్నాయి, నేను మీరు వదిలిపెట్టే దేవుడు కాదు, అద్భుతం చేయి దేవుడు. రేపు చూస్తున్నాం మీ మీద ఆధారపడటం, మేము ఆధారపడుతున్నాం. మమ్మల్ని మా సంఘాన్ని మీ దయగల కృపగల స్థాలకు అప్పగిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావం అనిపిస్తూ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.